దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. వాలంటీర్ వ్యవస్థని ఎత్తేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తుందా? అంటే ఆగస్టు 14వ తేదీకి రెన్యువల్ చేయాల్సి ఉంది. బహుశా రెన్యువల్ చేయకుండా ఈసారి 14th రెన్యువల్ టైం దాటిపోతుంది కాబట్టి ఆగస్టు 14th తర్వాత ఈ వ్యవస్థని వెత్తేయబోతున్నారా ఏంటి అనేది, అంటే ఈ మధ్యకాలంలో టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ రుజువు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలోనే వీళ్ళు టీడీపీ నేతలకి ఈ వ్యవస్థ మీద, వాలంటీర్ల వ్యవస్థ మీద నమ్మకం లేదు అనేది వాళ్ళ కామెంట్స్ కావచ్చు, వాళ్ళ చర్యలు కావచ్చు ప్రూవ్ చేసి ఎన్నికలకు ముందే వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేయటం కానీ, అలానే గతంలో కూడా ఏవైతే కామెంట్స్ చేశారో ఆడవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారని, అలానే సంచులు మోసేవాళ్ళు అన్నారు, ఇంకా అమ్మాయిలని ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఈ వాలంటీర్స్ మీద ఈ నేతలు ఎవరైతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు వాలంటీర్స్ గురించి. అయితే ఇప్పుడు వాలంటీర్స్ని తీసే దిశగా అడుగులు వేస్తున్నారా? ఎందుకంటే 1వ తేదీ వచ్చేసింది. సో పెన్షన్స్ని పంచడానికి వాలంటీర్లతో పని లేదు అని ప్రూవ్ చేసే దిశగా సచివాలయ ఉద్యోగుల్ని, అలానే అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరినీ కూడా ఉపయోగించుకొని ప్రతి 50 మందికి పెన్షన్స్ ఒక ఉద్యోగి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ ఒక కామెంట్ చేశారు. ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు ఒక సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్కి. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మన స్వార్థం కోసం చేసుకోకుండా, మాకైతే ఆ కర్మ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు. నిస్వార్థంగా 45 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేమే. ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగా ఖర్చు పెడదామని అనుకుంటున్నారు కాబట్టి ఆ 10,000 రూపాయలు స్కావెంజర్స్కి ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టే వద్దు. మనం ఇందులో ఎవరైనా ఉంటాను స్కావెంజర్గా అంటే అభ్యంతరం లేదు, వాళ్ళకే ఇస్తాం. కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన. గ్రామాలకి పారిశుధ్య కార్మికుల అవసరం ఉంది. మనం గ్రామాలని స్వచ్ఛంగా చూసుకోవాలి అని అంటే పారిశుధ్య కార్మికుల అవసరం ఉంది. అందులో ఒకరినారు 2ని పెడతారా, 5గురిని పెడతారా, 10 మందిని పెడతారా, అదంతా అనవసరం. ఏదైతే వాలంటీర్లకి మా పార్టీ 10,000 రూపాయలు ఇస్తానన్నదో ఆ 10,000 రూపాయలు పారిశుధ్య కార్మికులకు ఇచ్చి గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇదే విషయాన్ని నేను మా పార్టీ మీద ఒత్తిడి తీసుకువస్తాను అలా చేయమని. మాకైతే వాలంటీర్లతో పని లేదు, ఎందుకంటే మాకు మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ డబ్బులు తీసుకోకుండానే మా పార్టీ కార్యకర్తలు మాకు పనిచేస్తారు. ఇలా వైసీపీకి లాగా ఏదైతే వాలంటీర్లు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాగో ఎత్తేసే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టే ఈయన జ్యోతుల్ నెహ్రూ ఈ కామెంట్ చేశారా ఇప్పుడు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ 2 నెలలు ఏదైతే ఆగస్టు 14 వరకు వాళ్ళ రెన్యువల్ టైం ఉందో అప్పటి వరకు ఈ 2 నెలల జీతాలు ఇచ్చేసి వీళ్ళని ఈ వ్యవస్థని ఇంకా
రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదైతే వాళ్ళు కామెంట్స్ చేశారో, ఏ వ్యవస్థ మీద అయితే వాళ్ళకి నమ్మకం లేదో ఆ వ్యవస్థని తీసేసే దిశగా ఇప్పుడు అడుగులేస్తున్నారు. మరి పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి నేతల మాటలు విని ఆయన ఆ 10,000 జీతాన్ని కాదని ఈ వ్యవస్థని రద్దు చేయబోతున్నారా, లేదా ఆయన జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ ఇది నా ఇండిపెండెంట్గా నా నిర్ణయం మాత్రమే నేను చెప్తున్నాను, నా అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తీకరిస్తున్నానని చెప్పడం జరిగింది. మరి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఎలా ఉంది? నిజంగానే వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అనుకుంటున్నారా? దాన్ని తీసేసే దిశగా ఆగస్టు 14న దీన్ని రద్దు చేసే దిశగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అడుగులు వేయబోతుందా అనే చర్చ ఇప్పుడు ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మేబీ వీళ్ళ అవసరం లేదు అనేది ఒకటి చెప్పడానికి ఈ 2 నెలలు ఏదైతే ఈ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఇంకా ఇలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ పెన్షన్స్ ఇప్పించి ఈ వ్యవస్థ అవసరం లేదు, వీళ్ళే సరిపోతారు అనే దిశగా ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయబోతున్నారా ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది పెన్షన్స్? రేపే 1వ తేదీ రోజున పెన్షన్స్ని ఎలా వీళ్ళు ఇవ్వబోతున్నారు? అంటే పెన్షన్స్ ఇవ్వడానికైతే మొత్తం సిద్ధమైపోయింది. సో వాలంటీర్ల పని లేకుండా, వాలంటీర్ల అవసరం లేకుండా, వాలంటీర్ల జోక్యం లేకుండానే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఇకపై వాలంటీర్లు అవసరం లేదు అనేది చెప్పకనే చెప్తుంది. వాళ్ళ అవసరం లేదు అనేదాన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇప్పుడు ఈ పెన్షన్స్ పంచడానికి ఏదైతే తీసుకున్నారో నిర్ణయం, ఎవరి ద్వారా అయితే ప్రతి 50 పెన్షన్స్కి ఒక ఉద్యోగిని ఎలా అయితే కేటాయించారో దీని ద్వారానే ఇంకా వాళ్ళు వాలంటీర్స్ అవసరం లేదు అనేది చెప్పాలి అనుకున్నది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ దిశగా మాత్రం అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆగస్టు 14 తర్వాత వాలంటరీ వ్యవస్థ రాష్ట్రంలో ఉండకపోవచ్చు అనే చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే జ్యోతుల్ నెహ్రూ కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏదైతే అవసరం లేదు, ఇక్కడ ఆయన కొసమర్పు ఏమన్నారంటే వాళ్ళల్లో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా, అంటే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే ఇంట్రెస్ట్ ఉంటే ఆ 10,000 ఇచ్చి చేపించుకుంటామని కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. సో వాలంటీర్స్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయాలి అనుకుంటే రెడీ అవ్వాల్సిందే. ఇంకా మరి ఈ ప్రభుత్వం వాలంటీర్స్ని ఎత్తేసే దిశగానే అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న ఈ యాక్షన్ మొత్తం కూడా మనకు తెలియజెప్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు జ్యోతుల్ నెహ్రూ మాట్లాడారు. రేపు ఇంకా మరికొంతమంది ముందు టీడీపీ లీడర్లు కూడా చంద్రబాబు అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయంగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాలంటీర్స్ ఈ వ్యవస్థ ఉండకపోవచ్చేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.